హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. 10 నిమిషాల్లో ఈ నువ్వుల లడ్డుని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో అరకప్పు జీడిపప్పుని వేసుకోండి. అలాగే అరకప్పు బాదం పప్పుల్ని కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా వీటిల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇవి వేగాయి కదా, తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల నువ్వుల్ని యాడ్ చేసుకోండి. మీరు నల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు, లేదా తెల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని తీసుకున్నానండి. నువ్వుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు తొందరగానే వేగిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నువ్వులు బాగా వేగిపోయాయి. వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు పల్లీలని కూడా వేసుకొని పల్లీలని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలను కూడా వేగిన తర్వాత పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. మీరు కావాలనుకుంటే పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే బెల్లం కరిగించుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని లడ్డూలో యాడ్ చేసుకుంటాను. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నువ్వుల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కావాలనుకుంటే మీరు కొన్ని నువ్వుల్ని తీసి పక్కన ఉంచుకోండి. లాస్ట్లో మనము లడ్డూలు చుట్టుకునేటప్పుడు వేస్తే చాలా క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 యాలకులని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే మనము బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా ఈ పొడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకం అంతా కూడా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని కొన్ని తీసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ నువ్వుల్ని కూడా ఈ పొడిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకో. మీకు కావాల్సిన సైజుల్లో లడ్డూల్లా చుట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగే మిగిలిన పొడినంతా కూడా ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు కూడా నిలువ ఉంటాయి.